నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. నిరోధ్ లేకుండా ఆమెతో శృంగారంలో పాల్గొంటున్నాను. వీర్యం పడబోయే సమయానికి అంగం బయటికి తీసేస్తాను. ఒక్కొక్కసారి ఆమెను మంచి మూడ్లో ఉండి అంగం బయటికి తీయడానికి ఒప్పుకోదు. ఆమెకు మెన్సెస్ వచ్చే వరకు నాకు భయంగానే ఉంటుంది. పొరపాటున ఆవిడకి కడుపు వస్తే నేను ఇబ్బందులో పడాలి. ఆమెకు కడుపు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కడుపు రాకుండా చేయాలి. ఈ పద్ధతి మాత్రం కరెక్ట్ కాదండి. వీర్యం బయటపడేయడం అంటూ ఉండదు. ఒక్కోసారి ఎంత మొదట్లో కొద్దిగా కొన్ని చుక్కలు కారుతుంది. ఆ చుక్కల్లో కూడా వీరికణాలు ఉంటాయి. కొద్ది చుక్కలు వీర్యం పడబోయే ముందు కొద్ది చుక్కల్లాగా వస్తుంది. దాంట్లో వీరికణం ఉండొచ్చు. అంచేత అది కరెక్ట్ ప్రొసీజర్, తప్పడు కండం వాడాల్సిందే. కాదంటారా, రెగ్యులర్ పాల్గొంటే లూప్ వేయించండి. లూప్ వేసి గర్భం రాదు. అంచేత మీరు తప్పకుండా వివాహపూర్వ లైంగిక సంబంధాలు తప్పు. అది మాత్రం కరెక్ట్ కాదు. అయినా సరే మేము పాల్గొంటాం, మాకేం కాదు, మేము తర పెళ్లి చేసుకుంటాం అనేదో అని చెప్పి ఉన్నట్లయితే, ఆ రంగా కమిట్మెంట్ ఉన్నట్లయితే అలాగే చేయండి. మీరు లూప్ మాత్రం ఏం చేసుకోండి. లూప్ పెంచుకుంటే లేకపోతే ఆమె గర్భ నిరోధక మాత్రలు వాడమనండి. ఆమె గర్భ నిరోధక మాత్రలు లేకపోతే ఈయనేమో ఒక ఇది కన్ను వాడుకునేది అదేం కాదు. లూప్ పెంచుకుంటే బెస్ట్ అని ఇలాంటి వాళ్ళందరూ లూప్ పెంచుకుంటే ఏ గొడవ లేదు. కన్ను సరిగా వాడిగా ఊడిపోయో, ఆడలు గర్భం మాత్రం సరిగా వేసుకోక మర్చిపోయో, ఇవన్నీ జరుగుతుంటాయి. అదే డాక్టర్కి వెళ్తే లూప్ వేస్తారు. లూప్ వేసుకుంటే 3 సంవత్సరాల దాకా ఏ గొడవ ఉండదు. దే కెన్ ఫర్గెట్ అబౌట్ ప్రెగ్నెన్సీ, దే కెన్ ఎంజాయ్ లైఫ్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.